ఆరాధ్య బర్త్‌డే అవ్వడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరాధ్యకి హ్యాపీ బర్త్‌డే అని విషెస్ చెప్తూ ఉంటారు. ఇంకా అప్పుడే కమల్ కూడా అక్కడికొచ్చి హ్యాపీ బర్త్‌డే ఆరాధ్య అని చెప్పడంతో థాంక్స్ బాబాయ్ అని చెప్పి, అమ్మా నేను చెప్పింది గుర్తుంది కదా! నా కోసం చేస్తా అన్నావు కదా! అని ఆరాధ్య అడుగుతూ ఉంటే, తప్పకుండా చేస్తానమ్మా. నీ పుట్టినరోజు కానుకగా అడిగావు. నేను ఎలా చేయకుండా ఉంటాను? అందరూ తప్పకుండా వస్తారు నీ బర్త్‌డేకి ఈవినింగ్ అని అవని చెప్తుంది. ఇంకా అలా అవని బయటికి వెళ్తూ ఉంటే పల్లవి అవనిని పిలిచి, ఏంటి ఏవో పెద్ద ప్రలోభాలకు పోయి నీ బిడ్డకి మాటలిస్తున్నావు. అందరూ ఎలా వస్తారు? మా అమ్మ రానిస్తుందా భరత్‌ని అని అంటూ ఉంటే, భరత్ అయితే అసలు రాడు అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే అవని భరత్ తప్పకుండా వస్తాడు. మీ అమ్మే భరత్‌ని పంపించేలా చేస్తాను అని చెప్తూ ఉంటుంది కాన్ఫిడెంట్‌గా. ఇంకా అది చూసి పల్లవి నీ తరం కాదు అని అసలు అలా జరగనే జరగదు. ఏదో మా అమ్మ ఒక్కసారికి నీ మాట విని నన్ను ఇక్కడికి పంపించిందని ఎప్పుడు అలానే నువ్వు చెప్పిన దానన్నింటికి తల ఊపుతుందని అనుకుంటున్నావా? అని అంటూ ఉంటే, చిటికెలు వేస్తూ మరి చూస్తూ ఉండు ఏం జరగబోతుందో అని అవని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది.